ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ కాన్సెప్ట్‌ని ఈ వీడియోలో పరిచయం చేయాలనుకుంటున్నాను. అద్భుతమైన కాన్సెప్ట్ అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పటివరకు ప్రపంచంలో ఇలాంటి కాన్సెప్ట్ అనేది లేదు. రాలేదు. ఇలా ఎవరు ఆలోచించలేదు కూడా. ఏంటి అనంటే, అంటే ఈ కాన్సెప్ట్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పి మీకు ఈ కాన్సెప్ట్‌లోకి వెళ్తాను. ఈ ఎగ్జాంపుల్‌తో ఈ కాన్సెప్ట్ మీకు పూర్తిగా అర్థమైపోతుంది. మీరు వేటకని వెళ్ళి ఒక బాణం తీసుకొని పిట్టల్ని కొట్టడం కోసం వెతుక్కుంటూ వెళ్లారు. ఒక చెట్టు మీద కొన్ని పిట్టలు కనిపించినాయి మీకు. ఆ చెట్టు కిందకి వెళ్లి గురి చూసి మీరు ఒక పిట్టకి బాణం వేశారు. ఏమవుతుంది? ఒక పిట్టకి బాణం గుచ్చుకొని పిట్ట పడిపోతుంది. మిగిలిన పిట్టలన్నీ ఆ చెట్టు మీద నుంచి ఎగిరిపోతాయి. అప్పుడు ఏమవుతుంది? మరలా మీకు ఇంకా కొన్ని పిట్టలు కావాలి అనుకుంటే, వేటాడాలి అనుకుంటే, మరలా మీరు ఇంకా పిట్టలు ఎక్కడ ఉన్నాయి అని చెప్పి ఎతుక్కుంటూ అడవంతా తిరగాలి. ఏ చెట్టు మీద అయితే పిట్టలు ఉన్నాయో మళ్ళీ అక్కడికెళ్ళి మళ్ళీ ఇంకొక బాణం వేయాలి. ఇంకొక బాణానికి ఇంకొక పిట్ట మాత్రమే పడుతుంది. ఇది సహజంగా ఉండేటువంటి పద్ధతి. కానీ ఐసా కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, మీరు ఒక చెట్టు కింద వెళ్లారు. అక్కడ ఆ చెట్టు నిండా పిట్టలున్నాయి. మీరు ఒక్క బాణంతో ఒక్క పిట్ట మీదకి బాణం విసిరారు. ఆ ఒక్క పిట్టతో పాటు 100 పిట్టలు పడ్డాయనుకోండి ఒకేసారి. ఒకే బాణానికి 100 పిట్టలు పడ్డాయి. ఎలా ఉంటుంది? మన ఐసా కాన్సెప్ట్ గూడా సేమ్ ఇలానే ఉంటుంది. అంటే ఐసాలో టోటల్‌గా 10 కాన్సెప్ట్‌లుంటాయి. కానీ మీరు ఒక్క కాన్సెప్టే చేస్తారు. ఒక పిట్టని కొట్టినట్టుగా. మిగిలిన కాన్సెప్ట్‌లో మీరు చెయ్యకుండా ఆదాయం వస్తుంది. ఇట్లా మీకు బిజినెస్ కాన్సెప్ట్‌లు 10 ఉంటాయి. ఈ 10 కాన్సెప్ట్‌లు ఒకే ప్లాట్‌ఫార్మ్ మీద ఉంటాయి. ఒకే ఐడీ కింద ఉంటాయి. అంటే ఒకే సాఫ్ట్‌వేర్‌లో ఉంటాయి. ఇది ఈ ఐసాలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ 10 కాన్సెప్ట్‌లని పైన పరిచయం చేస్తాను. అంటే ప్రతి కాన్సెప్టు డీటెయిల్డ్‌గా ఒక్కొక్క వీడియో ఉంటుంది. ఈ వీడియోలో మాత్రం 10 కాన్సెప్ట్‌లన్నీ కలిపి మీకు పైన పరిచయం చేస్తాను. ఇది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మన టోటల్ కాన్సెప్ట్ ఈ వీడియోలో మీకు వివరిస్తాను. ఫస్ట్ ఐసా. ఐసా అంటే ఇరపని సైంటిఫిక్ అప్రోచ్ ఎల్ఎల్‌పి. ఇది కంపెనీ పేరండి. నెక్స్ట్ మనకి ఈ కాన్సెప్ట్‌లో మెయిన్ పిల్లర్స్ 3 అండి. ఏంటివి అనంటే అసలు ఈ కాన్సెప్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసి డిజైన్ చేసుకుంది ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలి. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. ప్రజలకి సత్యాన్ని అందించాలి. వాస్తవాలు చెప్పాలి. అనేది మెయిన్ కాన్సెప్ట్ తోటి ఈ ఐసాని రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది. అంటే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటంతో పాటు ఆదాయం గూడా కల్పించాలనే లక్ష్యంతో ఐసా తయారయ్యింది. మెయిన్ పిల్లర్స్ ఈ 3 పిల్లర్స్ ఏంటంటే ఇది ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కి సంబంధించినటువంటి పిల్లర్స్. ఈ పిల్లర్స్ గురించి చెప్పుకున్న తర్వాత మెయిన్ పిల్లర్స్ బిజినెస్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ 3 పిల్లర్స్‌లో హెల్త్ ట్రైనింగ్ ఒకటుంటుంది. హెల్త్ మేనేజ్మెంట్ ట్రైనింగ్. 2 ఎన్ఎల్‌పి ట్రైనింగ్. 3 సైంటిఫిక్ అప్రోచ్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ 3 ట్రైనింగ్స్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్స్. హెల్త్ మేనేజ్మెంట్ ఏంటంటే ఈరోజు ప్రపంచవ్యాపితంగా ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్నారు. దానికి కారణం ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పు, లైఫ్ స్టైల్‌లో వచ్చినటువంటి మార్పు. వీటిని లైఫ్ స్టైల్ డిసీజెస్ అని కూడా అంటారు.
వీటిని దీర్ఘకాలిక వ్యాధులు అంటాం తెలుగులో. అంటే ఉదాహరణకి షుగరు, బీపీ, థైరాయిడు, మైగ్రేన్ తలనొప్పి, సొరియాసిస్సు, గ్యాంగ్రీను, గ్లకోమా, ఆస్మా, ఎలర్జీ, క్యాన్సర్, ఇవన్నీ కూడా దీర్ఘకాలిక వ్యాధులు, లైఫ్ స్టైల్ డిసీజెస్. అట్లానే ఇవి ప్రాణాంతకమైనవి కూడా. ఈ వ్యాధులన్నీ యాక్చువల్‌గా ఇంగ్లీష్ వైద్యంలో ఈ వ్యాధులకి వైద్యం లేదు. కానీ పెద్దెత్తున ఇంగ్లీష్ వైద్యం ఈ వ్యాధులకి వైద్యం చేస్తూ వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారం చేస్తూ పెద్దెత్తున కోటానుకోట్లు ప్రజల ఆరోగ్యంతో, ప్రాణాలతో చెలగాటమాడుతూ వ్యాపారం చేస్తూ కోట్లు గడిస్తున్నారు మెడికల్ మాఫియా. అయితే మన కాన్సెప్ట్‌లో మనం ఖచ్చితంగా శాస్త్రీయమైనటువంటి ట్రైనింగ్ ఇస్తాం. ఈ దీర్ఘకాలిక వ్యాధులన్నీ పర్మనెంట్‌గా కంట్రోల్‌లో ఉంటాయి. పర్మనెంట్‌గా తగ్గించవచ్చు. ఈ ట్రైనింగు మన కాన్సెప్ట్‌లో ఇవ్వటం జరుగుతుంది. రెండోది ఎన్ఎల్‌పి ట్రైనింగ్. ఎన్ఎల్‌పి ట్రైనింగ్ చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ట్రైనింగ్ అండి. ఎన్ఎల్‌పి అంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. ఇది ఒక సైంటిఫిక్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అంటే ఒక మనిషి తన జీవితం ఎలా ఉండాలి నిర్ణయించేది అతనుకుండే విశ్వాసాలు, నమ్మకాలు, భావాలు, ఆలోచనలు. దీన్ని మనం కంప్యూటర్ భాషలో చెప్పాలంటే సాఫ్ట్‌వేర్ అంటాం. కంప్యూటర్‌కి ఏ విధంగా అయితే సాఫ్ట్‌వేర్ ఉంటదో, ఆ సాఫ్ట్‌వేర్ కంప్యూటర్‌ని నడిపిస్తుంది. అట్లనే మనిషికుండే నమ్మకాలు, విశ్వాసాలు, అభిప్రాయాలు, ఆలోచనలు మనిషి జీవితాన్ని నిర్ణయిస్తాయి. అంటే సాఫ్ట్‌వేర్ అన్నమాట. కంప్యూటర్‌లో ఏ విధంగా అయితే సాఫ్ట్‌వేర్ మార్చుకోవచ్చో, మన భావాలు, నమ్మకాలు, విశ్వాసాలు, ఆలోచనలు కూడా మార్చుకోవచ్చు. అవి ఎలా మార్చుకోవాలి, మన బ్రెయిన్ పని విధానం ఎలా ఉంటుందనేదే ఇక్కడ ఎన్ఎల్‌పి యొక్క ట్రైనింగ్. ఇది సైంటిఫిక్ ట్రైనింగ్ అండి. మనం సక్సెస్ కావాలి అంటే మన మైండ్ సెట్ లేదంటే మన సాఫ్ట్‌వేర్‌ని మనం డిజైన్ చేసుకోగలిగితే మనం సక్సెస్ అవుతాం. చాలా చాలా ఇంపార్టెంటు ట్రైనింగ్ కోర్స్ ఇది. 3 సైంటిఫిక్ అప్రోచ్. ఇది చాలా మోస్ట్ ఖచ్చితంగా అందరికీ తెలియాల్సిన అవసరం ఉందండి. ఎందుకనంటే అసలు ఈ సమాజాన్ని శాస్త్రీయంగా చూడటం ఎట్లా? మనం ఎలా చూస్తున్నాం? శాస్త్రీయంగా చూస్తున్నామా? అశాస్త్రీయంగా చూస్తున్నామా? ఈ సమాజాన్ని మనం శాస్త్రీయంగా అర్థం చేసుకుంటున్నామా? అశాస్త్రీయంగా అర్థం చేసుకుంటున్నామా? ఈ సమాజం మనకు కరెక్ట్‌గా అర్థం కావాలి అంటే, దీన్ని మనం శాస్త్రీయంగా చూడాలి. శాస్త్రీయంగా అర్థం చేసుకోవాలి. అప్పుడు ఈ సమాజంలో మనం ఎలా జీవించొచ్చు, ఎలా సక్సెస్ కావాలని అర్థమవుతుంది. మన చుట్టూ ఉన్న సమాజం మనకి అర్థం కాకపోతే